నమస్కారం అండి, నేను చొప్పదండి గ్రామంలో ఉన్నా. ఇక్కడ చూసినట్టయితే వీళ్ళు ఆప్స వాడలేదు. చూడండి, ఎర్రలు చచ్చిపోయినాయి. పాపం ఏదో కెమికల్ వేసినట్టున్నారు. కంప్లీట్గా పాకురు వచ్చింది. పాకురు పూసలు చూసినట్టయితే పసుపు కలర్ పూసలు వచ్చినాయి. ఇలాంటి పూసలు వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు మనం ఆప్సా వాడిన రైతు అక్కడ ఉన్నారు. వాళ్ళ పొలం చూపిస్తా. ఇది టీ రమేష్ చొప్పదండి వాళ్ళ పొలము. చూసినట్టయితే మీకు పాకురు అనేది కనిపించదు. ఈవెన్గా ఉంటుంది, గ్రీన్గా ఉంటుంది, తిక్కుగా వస్తుంది. ఇప్పుడు తిక్కుగా ఉందంటే ఏంటిది అర్థము? పిలకలు అనేటివి వస్తాయి. మొత్తం పొలం చూడండి. నెక్స్ట్ ఏంటిదంటే వీళ్ళు ఈరోజు యూరియా కలుపుతున్నారు. ఒకసారి చూడు, ఎంత కలిపినావు అడుగు మందులా? బస్తాకు 200 కలిపినావు. మీ పొలం మంచిగా ఉంది. ఆ పక్క పొలంలో అంతా పాకురు వచ్చింది. అడుగు ఇప్పుడు యూరియా వేస్తున్నావా? యూరియాలు ఎంత ఇప్పుడు? ఎకరానికి 200 ml కలుపు. బస్తాకా ఎన్ని ఎకరాలు ఎత్తాను? ఎకరం 5 గుంటలకు 200 ml ఎత్తావా? వెయ్యి 100 ml అయినా సరిపోతుంది. సరే 200 ml ఫుల్ చాలు. కొన్ని నీళ్ళు తీసుకున్నాడు చాలు. అందులో ఆప్స వెయ్యి. ఎకరానికి 200 ml చాలు. అది ఎంతది? 100 ml లాగా ఉంది. 200 ml పోషి. ఓకే ఏ చాలు, 200 చాలు. ఎకరం కదా? ఎకరం 5 గుంటలు 200 ml చాలు. ఇవరకు వేసినావా? అడుగు మందులు ఎంత? 100 ml వేసినావా? వెరీ గుడ్. కలపండి. సో ఎకరానికి 200 ml చొప్పున మన ఆప్సా వాడుకుంటే పాకురు రాదు, పిలకలు ఎక్కువ వస్తాయి, వేరు వ్యవస్థ వస్తుందని వీళ్ళకి చెప్పినాము. సో వేర్లు మంచిగా పెద్దగా వచ్చి వాళ్ళ పొలము మంచిగా తిక్కుగా వచ్చింది. కలపండి. ఇట్లా కలుపుకోవాలి రైతన్నలు. ఇట్లా మంచి ఆప్సాను కలుపుకుంటే ఇట్లా కలుపుకొని యూరియా వేసుకోవడమే పొలంకి. పొలం చూడండి ఎట్లున్నది వీళ్ళది. సో ఇది చూసినట్టయితే పాకురు లేదు, అద్దం లాగా నీట్గా ఉంది.